డబ్బులున్న వారికి రోజు పండుగ అయితే పేదవాడికి మాత్రం పండుగ వచ్చినప్పుడే పండుగ. మీరిప్పుడు చూస్తున్న ఈ నిరుపేదల ఇళ్లలో పిండి వంటలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని నేను ఇక్కడికి చేరుకున్నాను. బడికి పోతున్నారా? ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాసా? రేపేంటి చెప్పు, పర్లేదు. సంక్రాంతి. మరి పండగకి పప్పలు వండుకున్నారా? వండుకోలేదా? వీళ్ళ మాటలు వినగానే వెంటనే నా గతం గుర్తొచ్చింది. పండగ అని తెలుసా? రేపు సంక్రాంతి పండగ పప్పలు వండుకున్నారా? మీరు పప్పలు వండుకున్నారు మీ ఇంట్లో? వండలేదా? వీళ్ళందరికీ మంచి పిండి వంటలు దగ్గరుండి చేసి పెట్టాలనే సదుద్దేశంతో దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని తీసుకొని వచ్చాము. ఈ మంచి కార్యక్రమంలో మా బాబును కూడా భాగస్వామి చేస్తూ పేదరికంలో ఉండే కష్టాలు వాడికి తెలియజేయాలనే ఉద్దేశంతో మా బాబును కూడా తీసుకొచ్చాను. కొత్త బట్టలతో పిండి వంటలతో ఆనందంగా గడిపే ఈ సంక్రాంతి పండుగకి కనీసం ఏ ఒక్కరి ఇంట్లో కూడా పిండి వంటలు చేయలేదని తెలియగానే నా మనసు చలించిపోయింది. ఎక్కడా దొరకని సంతృప్తి పేదవారికి సహాయం చేయడంలో దొరుకుతుంది. ఇక ఇక్కడ పిండి వంటలు చేస్తుంటే దూరంగా నిలబడి ఎంతో ఆశగా చూస్తున్న ఈ బాలుని చూడగానే నా చిన్నప్పుడు నా గతం గుర్తొచ్చింది. నేను కూడా మా ఊర్లో ఎవరైనా పిండి వంటలు వండుతుంటే ఇలాగే వెళ్ళి నిలబడి చూసేవాడిని. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వండేటప్పుడు పెట్టం, తర్వాత రారా అనేవాళ్ళు. కానీ నాకు అప్పుడే ఒకటి ఇస్తే బాగు, తినాలని ఆశగా ఉండేది. ఆ తర్వాత రా అనే మాట నా మదిలో ఇప్పటికే నిలిచిపోయింది. ఏ పండుగ వచ్చినా ఎక్కడ పిండి వంటలు వండుతున్నా నా గతం గుర్తొచ్చి తినాలనిపించిన ప్రతిసారి నా కోరిక ఎలా చనిపోయిందో పదే పదే మెదులుతూ ఉండేది. ఆ రోజు నా ఆశను చంపేసిన ఆ పేదరికంపై కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను జీవించిన పేదరికంలో ఉన్న పిల్లల దగ్గర వేడివేడిగా వండిస్తూ వారికి ఈ పిండి వంటలను వడ్డిస్తూ సంతృప్తి పొందాను. ఊర్లలో ఎప్పుడో చిన్నతనంలో పండుగ వస్తేనే అప్పలు కనిపించేవి. అవి తినటానికి ఎంతో ఆశగా అనిపిస్తుండేది. నేను పెరిగిన వాతావరణంలో ఉన్న ఒక 40 మంది చిన్న పిల్లలకి ఈరోజు నా సొంత కష్టార్థంతో పండుగకి పిండి వంటలు వండించి దగ్గరుండి ఇలా అందరికీ వడ్డించటం, వారి తృప్తిగా తినటం నా మనసుకి ఎంతో సంతృప్తినిచ్చింది. మా బాబు జన్మించినప్పుడు వాడిని చూస్తున్నప్పుడల్లా నాకు భయం వేస్తుండేది. జీవితంలో నేను అనుభవించిన బాధలు వాడికి ఎదురు కాకూడదని, అవి వాడు తట్టుకోలేడని. ఎలాగైనా వీడి కోసం నా జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకొని ఉద్యోగంలో ఎన్ని కష్టాలు వచ్చినా భరించుకుంటూ ముందడుగు వేశాను. ఇంకా వీళ్ళ భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉన్నాను. మధ్యతరగతిలో పేదరికంలో పుట్టినవాడికి జీవితాన్ని గెలవటం అంటే నిరంతరం జరిగే ఒక యుద్ధం లాంటిదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఆస్తులు అంతస్తుల కంటే కూడా మనం సమాజంలో నిలబడటానికి కావాల్సిన మంచి విద్య, అలాగే నలుగురికి సహాయం చేసే ఒక గొప్ప మనసు, ఈ రెండింటిని నా బిడ్డలకు అందిస్తున్నాను. భవిష్యత్తులో నా ఆర్థిక పరిస్థితి ఇంకా బాగున్నా మా బాబుకి గర్వం పెరగకూడదు. ఒకవేళ నా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి నేను ఇబ్బందుల్లో ఉన్నా మా బాబు ధైర్యంగా ఉండేలా వాడిని తయారు చేస్తున్నాను. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కృంగిపోకుండా ఎప్పుడూ మన యొక్క జీవన విధానాన్ని సమాన రీతిలో ముందుకు తీసుకొని వెళ్ళేలా వాడికి నేను ఒక బాధ్యత గల తండ్రిగా నేర్పిస్తూ, చూపిస్తూ, చేపిస్తూ వాడిని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.
ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా అండి ఈరోజు సంక్రాంతి పండుగ నేను పుట్టి పెరిగిన వాతావరణంలో చిన్నప్పుడు నా జీవితం ఎలా ఉండేదో అటువంటి కుటుంబాలలోనే మంచి పిండి వంటలతో పండుగ వాతావరణాన్ని సృష్టించాను. ఇటువంటి నిరుపేదల ఇళ్లలో ఇలా సంక్రాంతికి ఇలా పిండి వంటలతో అప్పలు దగ్గరుండి చేసి వేడివేడి పెడితే వీళ్ళు తింటుంటే ఈ సంతృప్తికి ఏదో సాధించాను అనే ఒక తృప్తి కలుగుతుంది. నా చిన్నప్పుడు పండుగలు వచ్చినప్పుడు నాకు ఆశ కలిగినప్పుడు నేను పొందలేకపోయిన ఎన్నో కోరికలు నా మనసులో మిగిలిపోయాయి. అవి ప్రతి పండుగ రాగానే నాకు గుర్తు చేస్తూ పదే పదే నన్ను కలవరపరుస్తూ ఉంటాయి. నేను అనుభవించిన ఆ పేదరిక పరిస్థితుల్ని వాటిపై కసి తీర్చుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో అప్పుడప్పుడు ఇలా పేదవాళ్ళకి నా వంతుగా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇలా చేసినప్పుడల్లా దానిని నేను ఓడించాను అనే ఒక తృప్తి నాకు కలుగుతుంది. ఒకప్పుడు వీడు చిన్నోడు, నేను ఒంటరివాడినిగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు చూస్తే నాకంటే పెద్దోడయ్యాడు. ఫ్యూచర్లో వీడు జీవితంలో సెట్ కాగానే ఇంకా మరిన్ని మంచి పనులు వీడి ద్వారాగా నా ద్వారాగా కూడా చేస్తాం. అప్పటి వరకు సోషల్ మీడియాలో మీ అందరికీ టచ్లో ఉంటూనే ఉంటాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ మాపై ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేదవాళ్ళ ఇళ్లలో కూడా పండుగ వాతావరణాన్ని మనం సృష్టించగలిగినప్పుడే మన ఇళ్లలో కూడా నిజమైన సంక్రాంతి పండుగ ఆవిర్భిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకునే మన ప్రతి పండుగని పేదవాళ్ళ ఇళ్లలో కూడా జరుపుకునేలా వాళ్ళకి సహాయాలు చేస్తూ మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాము. మీరందించే ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేసేలా మీ అందరి